ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పోసి ఇందులో ప్రాన్స్ని ఇలా ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత వాటర్ వంపేసి ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి దాన్ని బాగా ప్రాన్స్కి మిక్స్ అయ్యేటట్టు కలిపి తర్వాత మళ్ళీ వాటర్ వేసి దాన్ని బాగా శుభ్రపరచుకోవాలండి. ఇలా చేయడం వల్ల ప్రాన్స్లో ఉండే నీస్ అనేది తగ్గుతుందన్నమాట. తర్వాత మనం ఇంకొక వెజల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దీంట్లో వేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూను పసుపు కూడా దీంట్లో వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలండి. ఇది మరిగేలోపు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఒక ఆనియన్ సైజ్ చూపిస్తున్నాను కదా, ఇందులో ముక్కాలు ఆనియన్ అయితే సరిపోతుందనమాట. మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే 2 ఆనియన్స్ అన్న తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే టమాటో సైజ్ ఉంది కదా, ఇందులో 1.5 టమాటో అయితే సరిపోతుందండి. మీ దగ్గర ఉండే టమాటో సైజుని బట్టి మీరు చూసుకోవచ్చు. తర్వాత 15-20 మినిట్స్ అయిన తర్వాత ప్రాన్స్ ఇలా ఉంటాయండి చూడడానికి. అవి ష్రింక్ అయినట్టు చిన్నగా వచ్చి ఉంటాయి అన్నమాట. వీటిని ఒకసారి ఇలా ఉన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఉడికించిన ప్రాన్స్ని వాటర్ అన్నీ తీసేసి ఇలాగా సపరేట్గా వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి నేను. ఆనియన్స్, టమాటోస్, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ ఇది నేను తీసుకుని చాలా కారంగా ఉంటుంది, అందుకని ఒకటి తీసుకున్నాను. మీరు 2 కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక పాన్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రై కాబట్టి తీసుకొని కొంచెం హీట్ అయ్యాక ఒక యాలక్కాయ, 2 చెక్కలు చిన్న సైజువి, 4 నుంచి 5 మొగ్గలు, ఇంకా ఒక 5-6 మిరియాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్రైకి ఫ్లేవర్ అంత బాగుంటుందన్నమాట. ఇందులోనే మనం చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి. తర్వాత 3/4 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఫస్ట్ వేసి వేయించలేదండి. ఇట్లా చేయడం వల్ల గార్లిక్ పేస్ట్ ఏంటంటే మాడిపోతుంది అనమాట కొద్దిగా. సో నేను దాన్ని ఒక గుట్టలాగా వేసుకొని దాంట్లో పచ్చి వాసన పోయేలాగా ఇలాగా ఒకే ప్లేస్లో ఇట్లాగా పోయే వరకు ఇట్లా చిన్న చిన్నగా కలిపెడుతూ ఉన్నాను అనమాట. ఈ పచ్చివాసన అంతా పోయాక ఈ ఆనియన్స్, ఈ మిక్చర్ మొత్తం బాగా ఒకసారి కలిపెట్టేసుకోవాలి. బాగా కలిపెట్టుకున్న తర్వాత నేను చూపించే స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలిపెట్టుకొని మూత పెట్టి ఒక 12 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మధ్యలో ఒక 3 to 4 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఇంకొకసారి అలా కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ అట్లా చేయాలండి. ఇట్లా చేయడం వల్ల ఆనియన్స్లో అడుగైతే మాడకుండా ఉంటుందన్నమాట మనకి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకున్నాను. వేసి మళ్ళీ బాగా కలిపెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచాను అనమాట. ఆయిల్లో పసుపు వేగడం వల్ల కూరకి టేస్ట్ ఇంకా కొద్దిగా బాగా పెరుగుతుందన్నమాట. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసాను. ఒకసారి బాగా కలిపెట్టుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. మధ్య మధ్యలో ఒక 4 మినిట్స్ 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలిపెట్టుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉండడానికి సేమ్ ఆనియన్స్ లాగే అనమాట. తర్వాత ఇదంతా బాగా ఉడికింది అని మనకు అనిపించినప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి. ప్రాన్స్ని వేసాక ఇలా బాగా కలిపెట్టుకోవాలండి. కలిపెట్టాక ఇందులో ఒక 3/4 టేబుల్ స్పూన్ కారం, కొంచెం స్పైస్గా తినాలనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత దీన్ని బాగా కలిపెట్టుకోవాలి. ఇంకొకసారి ఒక 2 మినిట్స్ పాటు ఇలాగా వేగిన తర్వాత ఇందులో
ఒక 2.5 టేబుల్ స్పూను కొబ్బరి పొడిని నేనైతే వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి పొడి వేసిన తర్వాత మీడియం కన్నా తగ్గించుకోవాలండి ఫ్లేము. ఎందుకంటే కొబ్బరి పొడి వేసిన తర్వాత అడుగు మాడడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని ఒక 2 మినిట్స్ అలా కలిపెట్టుకొని తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చెక్క మొగ్గ పొడి, ఇంకా సాల్ట్ ఇందాక చూపించాను కదా, దాంతో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా గీ కూడా వేసుకున్నాను నేను. గీ వేయడం వల్ల కూరకి ఎక్కువ టేస్ట్ వస్తుందండి. గీ మరీ ఎక్కువ వేయకూడదు, వేయడం వల్ల మనకి స్పైస్ అనేది తగ్గిపోతుంది అనమాట. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఈ టైంలో మీరు ఒకసారి గ్రేవీని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది నేను చెప్పిన కొలతల్లో. తర్వాత ఇందులో కొత్తిమీర వేసానండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలిపెడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే కంటిన్యూస్గా కలిపెట్టాలండి, లేకపోతే మాడిపోద్ది అడుగు. 2 మినిట్స్ తర్వాత మనం ఫ్లేమ్ని ఆపేసుకొని దీన్ని వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే ఉంటే మాడిపోతుంది అనమాట. నేనైతే ట్రై చేశానండి, కర్రీ చాలా బాగా వచ్చింది. వేడి అన్నంలోకి టేస్ట్ అదిరిపోద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.